స్టెల్లా ఎల్ పమామా IMO 85000597 ఈ షిప్ లో 6 కంపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి. కాకినాడ పోర్ట్ నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్లే షిప్ ఇది. షిప్ ను సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ జోక్స్ చేసుకుంటూ ఒకేసారి కళ్యాణ్ గారు అయితే షీజ్ ద షిప్ అని మన కళ్యాణ్ గారు అయితే మాత్రం లోకల్ గానే కాదు, ఇక 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా మన నేషనల్ మొత్తానికైతే మాత్రం హెడ్ లైన్ కి అయితే మాత్రం నిలిచిపోయింది అనమాట. సీజ్ చేయడం అనేది ఎలక్ట్రికల్ చూపిస్తారు, గోల్డ్ చూపిస్తారు, కొన్ని అయితే చూపిస్తారు, కానీ ఏ రోజు ముడి బియ్యం ఉంటాయి కదా, అంటే రేషన్ బియ్యం, ఇవైతే మాత్రం స్మగ్లింగ్ చేయాల్సినంత థాట్ అయితే మాత్రం అంత ఈజీగా ఎవరికి రాదు. అంటే వీటిల్లో కూడా ఇన్కమ్ అనేది వచ్చిద్దా, వీటిలో కూడా అనేది మాత్రం ఎంత మార్జిన్ వస్తుంది అమౌంట్ అనేది మనకైతే మాత్రం తెలియదు, కానీ వాళ్ళకైతే మాత్రం ప్రతి ఒక్క లెక్క అయితే తెలుసు. స్మగ్లింగ్ చేసిన వాళ్ళకైతే మాత్రం ఈ మంత్ అక్షరాల 1300 కోట్లు అయితే మాత్రం వాళ్ళ పాకెట్లు అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుందని కళ్యాణ్ గారు అయితే మాత్రం చెప్పడం అయితే జరిగింది. అసలు ఇది ఎలా జరిగింది, దీని వెనకతల ఇంత మాఫియా ఎలా జరిగింది అని ప్రతి ఒక్క ప్రాసెస్ అయితే ఈ సీజ్ షిప్ అనే ప్రాసెస్ కూడా నేనైతే మాత్రం మీకైతే చెప్తున్నాను. ఈ వీడియోలో అయితే మాత్రం 5 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపు అయితే మాత్రం దీని గురించి డిస్కషన్ అయితే చేసి మీకైతే మొత్తం ఫుల్ గా అయితే మాత్రం చెప్తాను అనమాట. ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం గట్టిగా జరిగి 2 రోజులు కూడా పూర్తిగా అయితే అవ్వలేదు. ఇలాంటి వీడియోస్ మీకు ఒక్కసారి కాదు, రోజు అయితే మాత్రం నేనైతే అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఏమీ లేదు, మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా కింద గంట బెల్ కూడా ఆన్ లో పెట్టుకోండి. దాని వల్ల ఏంటంటే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చేది కదా, దాని వల్ల మీరు అప్డేట్ అయితే అవుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేశారు కదా, ఇక వీడియోలోకి తెలిపదామా. షీజ్ షిప్ దీని గురించి మ్యాటర్ అయితే తెలుసుకుందాం. లెట్స్ గో. కళ్యాణ్ సార్ అయితే మాత్రం ఢిల్లీ నుంచి అయితే వస్తున్నాడు. అసలు గట్టిగా చెప్పాలనుకుంటే మాత్రం ఆ రోజు కాకినాడ పోర్టుకి అయితే వెళ్దామని అసలు కళ్యాణ్ సార్ యొక్క ప్లానింగ్ లో కూడా లేదు. ఆయన దృష్టికి అయితే మాత్రం ఒక న్యూస్ ఆర్టికల్ అయితే మాత్రం తెలుసుకున్నాడు అనమాట. ఆయన చూశారు, దాంట్లో ఏముందంటే 647 టన్నుల ముడిబియ్యం ఏదైతే ఉందో దాన్ని కాకినాడ ఎట్టగలగా అయితే సీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. శ్రీ షకిలి షాన్ మోహన్ గారు IAS గారు సీజ్ చేయడం అయితే జరిగింది. కానీ ఎక్స్పోర్ట్ ప్రకారం తన తర్వాత గవర్నమెంట్ అయితే మాత్రం తనని వదిలేయడం అయితే జరిగింది అనమాట. సీజ్ చేసింది అయితే మాత్రం ఈ రకంగా వదిలేశారని డీసీ ప్రసాద్ గారు అయితే మాత్రం చెప్పారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నాయని కూడా మనోహరన్ గారు అయితే మాత్రం సివిల్ సప్లై మినిస్టర్ అనమాట. ఆయన కూడా ఏమంటున్నారు, వాళ్ళ రేషన్ అయితే మాత్రం ఇలాంటివి పట్టుకున్నా కూడా వాళ్ళైతే మాత్రం అది జస్ట్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం వదిలేస్తున్నారు, కానీ సీరియస్ యాక్షన్ అయితే మాత్రం తీసుకోవట్లేదని పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం రాజమౌళి మోహన్ గారు అయితే మాత్రం చెప్పడం అయితే జరిగింది. ఇక తర్వాత వానికైతే పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం బయలుదేరదామని సిద్ధమైతే అయ్యారు. కానీ ఆయన కాల్ చేసినప్పుడు అయితే మాత్రం కొంతమంది అయితే చెప్పారు, మిసాల్ ఇక్కడ అయితే రామాకండి, ఇక్కడికి వస్తే అంతే కొన్ని జనాలు అయితే మాత్రం మీకైతే చూడడానికి అయితే చాలా తరతరాలు అయితే రావడం అయితే జరుగుతుంది, చాలా పర్టికులర్ ఏరియా కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం అయితే అయింది అని కొంతమంది అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం సీరియస్ మ్యాటర్ గా తీసుకొని నేనైతే మాత్రం డెఫినెట్లీ అయితే వస్తానని చెప్పి అక్కడికైతే బయలుదేరడం జరిగింది అనమాట. కాకినాడ పోర్టుకి అయితే రావడం అయితే జరిగింది. ఇక దీని తర్వాత జరిగే డ్రామా అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా అయితే ఉంటుంది. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మామూలు షిప్ లో అయితే మాత్రం ఎక్కడం అయితే జరిగింది. ఆ షిప్ నుంచి అయితే మాత్రం చుట్టుపక్కల ఉన్నదాన్ని పరామర్శించడం అయితే జరుగుతుంది అనమాట. ఆయన అయితే మాత్రం అంతే. ఇంకోటి ఏంటంటే తను యూట్యూబర్స్ ఛానల్స్ కూడా తనకి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఉంటాయి అనమాట. జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ అయితే వాడు అవి కూడా రికార్డింగ్ అయితే అన్ని చేస్తున్నాయి. కానీ తన ఓన్ కెమెరాతోని తన మొబైల్ తోని అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అయితే చుట్టుపక్కల ఉన్నవన్నీ వీడియో రికార్డింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది విత్ ప్రూఫ్ కోసం. పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు CEO గురించి అయితే మాట్లాడారు అనమాట. ఆయన అయితే అక్కడ దడిదాపులు అయితే మాత్రం లేరు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి షిప్ లో గురించి అయితే మాత్రం మేనేజర్ గారికి అయితే మాట్లాడడం జరిగింది. CEO పేరు ప్రవీణ్ ఆదిత్య గారు. ఏదైతే ఈ ఎక్స్పోర్ట్ కంపెనీ ఉందో ఆ కంపెనీ యొక్క మానస క్వాలిటీ రైస్ కంపెనీ, అది పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే నేనైతే విన్నాను. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతే ఉందో XML ద్వారా చంద్రబాబు గారి యొక్క తమ్ముడి అని, ఈ తమ్ముడి యొక్క ఆధీనంలో జరుగుతుందని మనకైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి అయితే చెప్పడం అయితే జరిగింది. మనం వీడియోలో కూడా చూసుకోవచ్చు. అసలు ఈ సీద షిప్ లోకి అయితే మాత్రం ప్రయాణిద్దామని పవన్ కళ్యాణ్ గారు అయితే అనుకున్నాడు. చుట్టుపక్కల అయితే మొత్తం ప్రయాణించారు. చిన్న షిప్ అయితే ఎక్కడం అయితే జరిగింది, చిన్న బోట్ అయితే. ఆ చిన్న బోట్ అయితే ఎక్కడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం చుట్టుపక్కల మొత్తం తిరుగుతున్నాడు ఆ షిప్ చుట్టుపక్కల అయితే మాత్రం. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం వాళ్ళైతే వెక్కించడం అయితే జరగల. అదే షిప్ లో ఉన్న వాళ్ళైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవడం అయితే జరగలేదు. జస్ట్ మనం చూస్తున్నారంటే అటు తిప్పికి ఆయనకైతే మాత్రం చివరికి షిప్ అయితే మాత్రం ఎక్కడం అయితే కూడా జరగలేదు. నార్మల్ గా జోక్స్ చేసుకుంటూ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే సివిల్ సప్లైస్ మినిస్టర్ అయితే ఉన్నారు, వాళ్ళతో అయితే నవ్వుకుంటూ జస్ట్ కామెడీ చేసుకుంటూ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ మానస క్వాలిటీ రైస్ ప్రైవేట్ కంపెనీ యొక్క మేనేజర్ గారు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఎదురుగానే ఉన్నారు. వాళ్ళతో సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సీదా షిప్ అని చెప్పేయడం అయితే జరిగింది. పెద్ద డిసిషన్, అంతమంది వీడియో కెమెరాల దగ్గర, అన్ని థర్డ్ పార్టీ కెమెరాస్ దగ్గర
ఒకేసారి వీడియో రికార్డింగ్ లో మనకైతే మాత్రం ఆ వర్డ్ అయితే పడడం అయితే జరిగింది కదా పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఇదైతే వైరల్ గా అయితే మిలిచిపోయింది అనమాట. ట్రెండింగ్ అయితే అయిపోతుంది ఇప్పుడైతే. అంత పెద్ద నిర్ణయం అయితే ఒకేసారి విత్ సెకండ్ అయితే మన డిసిషన్ అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకోవడం జరిగింది. విత్ కెమెరాస్ తో రికార్డింగ్ అవ్వడం. అసలు ప్లేస్ అవ్వలేదు, ఎంత కొంటున్నారు, ఎంత కమ్ముతున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. రైస్ అయితే ఏదో ఉందో దొడ్డు బియ్యం, ఇది తొప్పు బియ్యం కూడా అనమాట. మామూలుగా రేషన్ బియ్యం అయితే అంటారు. ఇది వైట్ రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి అయితే ఫ్రీగా అయితే సప్లై చేయడం జరుగుతుంది ఇదైతే. బట్ యంగ్ యూనిట్స్ అనేది మనకైతే మాత్రం వెహికల్స్ అయితే మాత్రం ప్రతి ఇంటికి అయితే వెళ్లి రైస్ అయితే మాత్రం ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి సప్లై అయితే చేయడం అయితే జరిగినట్టుగా పెట్టడం అయితే జరిగింది. ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ప్రతి ఒక్క డ్రైవర్ కి 20,000 ఇచ్చి ఇంకా 9,900 చేంజ్ అయితే మాత్రం వెహికల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది రాష్ట్రం మొత్తానికి అయితే మాత్రం. దీని గురించి కొత్త ప్రాసెస్ అయితే మాత్రం ఉందన్నమాట. ఇంకా దీని వెనకతలు అయితే మాత్రం ఒక స్కీమ్ అయితే ఉందని మనకి కూటమి అయితే మాత్రం కనిపెట్టి చెప్పడం అయితే జరిగింది అనమాట. ఆ కూటమి చెప్పినటువంటి స్కీమ్ గురించి ఇప్పుడు మనం అయితే చెప్పుకుందాం అనమాట. నార్మల్ గా ఒక కుటుంబానికి అయితే ఒక 30 kgs రైస్ అయితే మాత్రం ఇవ్వాలి. ఇప్పుడు వెళ్తున్న కుటుంబానికి అయితే మాత్రం మీరు ఎలాగో తినరు కాబట్టి కిలో చొప్పున 10 రూపాయలకి 300 రూపాయలు ఇచ్చేస్తాను. 30 కిలోలకి అయితే ఈ రైస్ మాకే ఇచ్చేసండి అని తిరిగి వాళ్ళే కొనుక్కోవడం అయితే జరిగింది అనమాట. ఇదే రైస్ ని ఆ CEO దగ్గర నుంచి అయితే మాత్రం కొంతమంది దగ్గరికి 13 రూపాయలకైతే అమ్మడం అయితే జరుగుతుంది కేజీ. అప్పుడు వీళ్ళు 10 రూపాయల చొప్పున కొనుక్కొని వీళ్ళకైతే 3 రూపాయల లాభం కోసం 13 రూపాయలకైతే అమ్మడం అయితే జరుగుతుంది. ఇదే రైస్ ని వాళ్ళైతే 13 రూపాయలకైతే కొనుక్కొని ఏ పోర్టుకి అయితే మాత్రం అమ్ముతారు అనమాట. ఇంకా 2-3 రూపాయల లాభం కోసం అయితే. అప్పుడు ఆ పోర్ట్ సంబంధించినటువంటి వాళ్ళైతే మాత్రం ఇదే రైస్ ని పాలిష్ చేసి కొద్ది బెటర్ గా అయితే మాత్రం ఉన్నట్టుగా చేసి సౌత్ ఆఫ్రికా అయితే మాత్రం పంపించి అక్కడైతే మాత్రం 70-75 రూపాయలకైతే మాత్రం అమ్మడం అయితే జరుగుతుందని మన పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం పర్టికులర్ గా చెప్పడం అయితే జరిగింది. అసలు ఈ బ్యాక్ ట్యాక్స్ అయితే చేస్తే ఈ డబ్బులు ఎవరివి అంటే పర్టికులర్ గా ట్యాక్స్ అయితే మాత్రం ఇదనమాట. ట్యాక్స్ అంటే ఏది మనము నువ్వు నేను కట్టినటువంటి గవర్నమెంట్ కి కట్టేటువంటి ట్యాక్స్. ఇది గవర్నమెంట్ ఖర్చు అయితే లేదు కదా అనుకోమాకండి. ఖర్చు అయితే ఉండిద్ది. కిలోకి 43 రూపాయల చొప్పున మనకైతే గవర్నమెంట్ కి అయితే ఖర్చు అయితే అవుతుంది అనమాట. ఇదే రైస్ రైతు నుంచి తీసుకొని ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్, ట్రావెలింగ్ అవన్నీ పడి జనాల దగ్గర మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ 43 రూపాయల 50 పైసలు అయితే పడ్డం అయితే జరుగుతుంది అనమాట గవర్నమెంట్ కి అయితే. గవర్నమెంట్ ఈ యొక్క నగదుని ఎక్కడి నుంచి వసూలు చేసిద్ది? ట్యాక్స్ రూపంలో అయితే వసూలు చేస్తుంది. అది నీది నాది నుంచి అయితే మాత్రం అమౌంట్ అయితే తీసుకుంటూ ట్యాక్స్ రూపంలో అయితే మాత్రం మనకి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రైస్ అయితే మాత్రం మన దగ్గర నుంచి అయితే 10 రూపాయలకి అయితే కొనేసుకొని వేరే కంట్రీస్ కి అయితే 70-75 రూపాయలకి అయితే అమ్ముతున్నట్టుగా అయితే మాత్రం కనిపెట్టడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు అయితే. 70-75 రూపాయలకి అమ్మినందుకే వాళ్ళకి నెలకి 1000 నుంచి 1300 కోట్లు ప్రాఫిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక నెక్సెస్ లాగా అయితే మాత్రం రన్ అవుతుందని పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ 70-75 రూపాయలకి అమ్మే రైస్ 1300 కోట్లు ఎలా అయితే వస్తుందనేది కనిపెట్టినప్పుడు మనం అయితే తెలుసుకోవాల్సింది అంటే మనకు ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. దాన్ని అయితే వినండి. NSFL రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ న్యూట్రిషన్ ఫుడ్ సర్వీస్ ప్రకారం ఈ వైట్ రేషన్ కార్డు కలిగిన వాళ్ళు 90 లక్షల మంది. స్పెసిఫిక్ గా చెప్పాలనుకుంటే 89 లక్షలు. అదే రాష్ట్రం మొత్తం చెప్పాలనుకుంటే మాత్రం ఇదే రైస్ కార్డ్ ని ఒక 60 లక్షల మంది ఎక్కువ మందికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే సెంట్రల్ 1.3K టన్స్ ఇస్తే అదే 1300 టన్నులు ఇస్తే స్టేట్ అరౌండ్ 80,000 టన్నులు అయితే ఇస్తుంది. అంటే టోటల్ 3 లక్షల నెట్ టన్నులు అయితే మాత్రం రైస్ అయితే రావడం అయితే జరుగుతుంది. మరి ఇంత రైస్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు అంత ప్రాఫిట్ ని చూడాలనుకుంటున్నారా? కళ్యాణ్ గారు అయితే అంటున్నారు. మరి ఇదంతా జరగాలంటే ఆ ఎమ్మెల్యే పర్టికులర్ ఎమ్మెల్యే అయితే ఏదంటారో ఆ ఏరియాకి వాళ్ళకైతే మాత్రం 25 lakhs అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి మంత్ అయితే మాత్రమే కనిపెట్టడం అయితే జరిగింది. అది గవర్నమెంట్ మారిన తర్వాత కూడా జరగడం అయితే జరిగింది. అది కూటమి గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇస్తుందని మన వాళ్ళైనా ఎవరైనా కూడా అది చేసిన తప్పని పర్టికులర్ గా చెప్పాల్సిందే. అంటే ఎలా అంటే అది పోయిన సంవత్సరంలో ఉన్నటువంటి వైసీపీ కార్యక్రమంలో జరిగినటువంటి పని ఇప్పుడు కూడా జరుగుతుందని మన పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కళ్యాణ్ గారు ఇంకా ఏం చెప్పారు మనం అయితే విన్నాం. ఇంకా ఆయన భయం అయితే ఒకటి ఉంది. ఇలా వైట్ రైస్ అయితే కొద్దిగా పక్కన పెడదాం. ఇలా బయట నుంచి కొద్ది తీవ్ర వ్యాధులు ఏమైనా వస్తే అంటే నార్మల్ గా ఇంకా కొంత ఎనివేషన్ అంటే ఎవరైనా వస్తే ఏం చేస్తారు? మీరు ఇలాగే చేస్తారా? అందుకనే ఇలాంటి పోర్టులు అయితే మాత్రం ఎంత బలమో అంతే బలహీనత కూడా. అదే రకంగా మనకైతే మన దేశానికి ఇలా తప్పు పని అయితే మాత్రం పోర్టులు అయితే చేయకూడదని పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఇంతటి ఒక డిస్కషన్ మీద సీ ద షిప్ గురించి అయితే మాత్రం మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని నేనైతే మాత్రం భావిస్తున్నాను. ఇప్పటిదాకా చూసిన వాళ్ళకైతే మాత్రం నేను కొన్ని మిస్ అయినటువంటి ఆ పాయింట్స్ అయితే ఏవైతే ఉంటాయో ఇంకా కొన్ని చెప్పాల్సినవి కూడా ఏమైనా ఉన్నాయనుకుంటే మీరు కంపల్సరీ అయితే మాత్రం కామెంట్ అయితే చేయండి. నాకైతే మాత్రం అర్థమైంది. ఇంకో విషయం ఏంటంటే నేను ఒక కామెంట్ అయితే చదవడం జరిగింది. దానికి ఒక రెస్పాండ్ కూడా ఇస్తానన్నమాట.
కామెంట్ కి అయితే మాత్రం. ఇప్పటిదాకా చెప్పిందంతా ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాని నుంచి అయితే మాత్రం తీసుకొని అయితే మాత్రం చెప్పడం అయితే జరిగింది అనమాట. కూటమి ప్రభుత్వం యొక్క కళ్యాణ్ సార్ అయితే మాత్రం ఇలా తప్పుగా ఏమైనా చెప్పినట్టుకుంటే నన్ను క్షమించండి. ఇంకా ఏమైనా మిస్ అయినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా మిస్ అయినటువంటి వర్డ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం కామెంట్స్ ఇస్తున్నా, కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ప్రతి ఒక్కటి అయితే రెస్పాండ్ అయితే అవుతా. ఇంకా మీకు డౌట్ అయితే అనిపిస్తే నా వీడియోలో అయితే మాత్రం జనసేన పార్టీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది. దాంట్లో 2 వీడియోస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి లాస్ట్ అయితే మాత్రం. ఆ 2 వీడియోస్ చూసి నా వీడియోతో చూస్తే మాత్రం మీకైతే అర్థమైంది నేను తప్పు చెప్పడం రైట్ చెప్పాను అయితే మాత్రం. నేను ఏ వీడియో అయినా చెప్పినా కూడా అది పర్టికులర్ గా వైసీపీ పార్టీ సంబంధించినటువంటి ఏదైనా కూటమి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయినా కూడా మీ దాకా రావాలంటే పర్టికులర్ గమనించి కనుక్కొని నేను చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. కొద్ది సింపుల్ గా కొద్దిగా అర్థమైన విధంగా అయితే మాత్రం అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీకైతే మాత్రం కొద్ది నాకేమీ లేదు, కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది కాబట్టి ఇలా లైక్ చేసి సపోర్ట్ అయితే చేస్తే నాకైతే మాత్రం మీరైతే నుంచి నాకైతే సపోర్టబుల్ అయితే ఉన్నట్టుగా నాకు అర్థమైంది. ఇంకా కామెంట్ చేయండి ఏదైతే మిస్ అయిపోయిన వర్డ్స్ అయితే మాత్రం ఇంకా యాడ్ చేయాల్సిన ఏమైనా ఉంటుంది నెక్స్ట్ వీడియో కొద్దిగా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకోటి ఏంటంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమైంది అంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకైతే మాత్రం ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ రావడమే జరిగింది. ఇంకా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మనకి రావాలి కదా నోటిఫికేషన్. అలాంటప్పుడు బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దాకా వీడియో చూసావు కదా, ఇప్పుడు నువ్వు ఎలా అనిపిస్తుంది నీకు అనేది నాకైతే తెలియాలంటే నువ్వు కామెంట్ చెయ్యాలి. అందుకని కామెంట్ చేయి. కామెంట్ చేస్తే ఏమైందంటే నాకైతే కొద్ది తెలిసిద్ది. అప్పుడు దాని గురించి రెస్పాండ్ అయితే తీసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం నేనైతే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సపోర్ట్ అయితే చేస్తే ఏమైందంటే మీ నుంచి నాకు కొద్దిగా నెక్స్ట్ వీడియో చేయాలని ఇంకా చాలా వీడియోస్ చేసి మీ ముందు తీసుకురావాలని నాకైతే ఒక సపోర్ట్ అయితే ఉండిద్దని కొద్దిగా నాకైతే ఒక స్ట్రెంత్ అయితే ఉండిద్దని మీ నుంచి అయితే నేను కోరుకుంటున్నాను. కొద్ది సపోర్టబుల్ అయితే ఉన్నాను. ఇప్పుడు దాకా నాకు 5-10 minutes మీవైతే స్పెండ్ చేసిన వీడియో చూసినందుకు అదే నాకు కొన్నంత బలమని నేనైతే భావిస్తాను. నాతో కొద్దిగా కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ అయితే మాత్రం నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లో అయితే మాత్రం దాంట్లో కొద్దిగా అయితే మాత్రం నా డీటెయిల్స్ అయితే కొద్దిగా మీకైతే మాత్రం దగ్గరికి అయితే వస్తాయి అనమాట. అంటే ఏంటంటే పర్టికులర్ నేను ఏదైతే చేస్తానో అదైతే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఇన్స్టాగ్రామ్ ఐడియాలో అయితే మాత్రం దాన్ని కూడా ఫాలో అయితే అయిపోవచ్చు మీరైతే. కేడిపి ప్రసాద్ అయితే ఉంటుంది ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే మాత్రం దాన్ని కూడా ఫాలో అయితే అయిపోండి, ఎందుకంటే మీకు అప్డేట్ అయితే వస్తుంటాయి అనమాట. కలుస్తాను. ఇప్పటికైతే ఈ వీడియో అయితే మాత్రం లెంత్ అయితే కొద్దిగా ఎక్కువైతే అయినట్టుంది. నేను ఇక్కడతో అయితే ఈ వీడియో అయితే ఎండింగ్ చేస్తున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నెక్స్ట్ వెళ్తాం. ఓకే బాయ్. É desse jeito, é desse jeito. Só leva chifre quem não faz amor direito. É desse jeito, é desse jeito. Só leva chifre quem não faz amor direito.